2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మనం రెజ్యూమ్‌కి సంబంధించి ఒక వీడియో చేశాం సార్. అది చాలా సర్క్యులేట్ అయింది. ఒక రెజ్యూమ్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది జాబ్‌కి అనేది చాలామందికి అక్కడే ఐడియా కూడా వచ్చింది. అదే రెజ్యూమ్‌లో చాలామంది ఫేక్ ప్రాజెక్ట్స్ అనేవి కొన్నిటిని రాస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిందంతా అక్కడ పెడుతూ ఉంటారు. బట్ ఎవరైతే ఇంటర్వ్యూస్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు, ఎలా క్యాచ్ చేస్తారంటారు? అక్కడ వాళ్ళని మనం అంటే వెరిఫై చేయొచ్చా? అది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? సో బేసిక్గా స్టూడెంట్స్ కానీ లేదా బీటెక్ డిగ్రీ అయ్యాక 1 or 2 years గ్యాప్ వచ్చి ఇంటర్వ్యూస్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ప్రాజెక్ట్స్ పెడతారండి. సో ఫేక్ ప్రాజెక్ట్స్ అంటే ఓకే, వాళ్ళకి అసలు వాటి గురించి ఐడియా ఉండదు అన్నమాట. అక్కడ రాస్తారు. ఎట్లా ఉంటుంది అంటే సర్కిల్ ఉంటారు, ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్ ఉంటారు. సో నేను ఫర్ సపోజ్ ఎంఎన్సి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఈ జాబ్ రోల్ అనగానే ఈ సర్కిల్లో ఫ్రెండ్స్కి అక్కడ ఎవరో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు రెజ్యూమ్ని తెప్పిస్తారు. తెప్పించినప్పుడు దాంట్లో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసి వీళ్ళు సేమ్ అవే పెట్టేస్తారు. నేను అందుకే చెప్తాను, రెజ్యూమ్ ఎప్పుడూ కూడా మీకంటే ముందు రెజ్యూమ్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్తుంది. సో మీరు ఏంటి అన్నదే రెజ్యూమ్ చెప్పేస్తుంది. ఓకే, సో మీరు అంత హై లెవెల్లో వాళ్ళు ఆల్రెడీ జాబ్ క్రాక్ చేసి అందులో ఉన్నప్పుడు వాళ్ళ స్కిల్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టారు అంటే కనుక ఇంటర్వ్యూర్ ఫస్ట్ రెజ్యూమ్ చూసినప్పుడు ఇంప్రెస్ అయిపోతాడు. అరే నెక్స్ట్ లెవెల్ ఉంది రెజ్యూమ్ అంటే, స్కిల్ సెట్ బాగుంటుంది, మనకి తిను సెట్ అవుతాడు అన్న పాయింట్లో ఉంటుంది. కానీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీరు అక్కడ ప్రాజెక్ట్ ఏం పెట్టారో అది పైన చదువుతారు, కానీ మీరు రెజ్యూమ్లో ఏం పెడితే అది మీకు 100% తెలిసి ఉండాలి. సో ఇంటర్వ్యూయర్ ఎప్పుడు కూడా రెజ్యూమ్లో మెన్షన్ చేసిన దాని గురించి అడుగుతారు అనమాట. సో బేసిక్గా మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూయర్ టెక్నికల్గా దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అడిగినప్పుడు, లేదా దీన్ని ఎలా కోడ్ ఆప్టిమైజ్ చేయగలిగారు, మీరు వర్క్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా ఇంప్రూవైజ్ చేయగలిగారు, లాజికల్గా ఏమేమి థింక్ చేశారు, మీరు పర్టికులర్గా ఏ మాడ్యూల్ మీద వర్క్ చేశారు, ఓకే ప్రాజెక్ట్ మొత్తంలో ఎంతమంది టీం మెంబర్స్, ఇంతమంది టీం మెంబర్స్ ఉంటే ఎవరెవరు దేని మీద వర్క్ చేశారు. సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అది కాకుండా ఓకే మీరు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్కి మీరు పైథాన్ వాడాము, పైథాన్లో జాంగో యూజ్ చేసాము, PostgreSQL యూజ్ చేసాము అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్లో ఒక మాడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ కోడ్ అంటే కనుక చేయాలి. సో ఇక్కడ ఈజీగా దొరికిపోతాం. సో అందుకే ఎప్పుడు కూడా మీరు అది చిన్న ప్రాజెక్ట్ అవనండి, పెద్ద ప్రాజెక్ట్ అవనండి, మనం ఎక్కువ ఫ్రెషర్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఫ్రెషర్స్ లాజికల్గా థింక్ చేస్తున్నారా, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అన్నదే చెక్ చేస్తారు. మీరు అన్నెసరీగా మీకు తెలియని ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీ రెజ్యూమ్లో పెట్టేసి మీరు వెళ్తే మీ చేతులారా మీకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసినట్టు. ఇంటర్వ్యూ ఆపర్చునిటీ రావటమే చాలా ఇంపార్టెంట్. అవి వచ్చిన దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మీరు 100% మీకు తెలిసింది మాత్రమే రెజ్యూమ్లో ఉండాలి. ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు సార్ నాకు తెలియదు అన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి ఆన్సర్ చేయకపోతే అది ఫేక్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక 1 year తర్వాత అప్ స్కిల్ అయ్యి మనం గనక వచ్చిన ఆ ఇంపాక్ట్ ఉంటుంది అంటారా సార్ స్టూడెంట్ పైన అవే కంపెనీస్? అంటే ఆబ్వియస్లీ అంటే ఆ 1 year మీకు టైం వేస్ట్ అయిపోయినట్టే కదా. మీరు ఇంకా ఎంత బాగా స్కిల్ నేర్చుకోవాలి. సో ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్ అండి కెరియర్లో. ఓకే, సో ఫేక్ ప్రాజెక్ట్స్ అంటే తెలియని వాటిపైన, అవగాహన లేని వాటిపైన మనం అనవసరంగా అన్నెసెసరీగా అప్లై చేసి ఆ ఇంప్రెషన్ని తీసుకోవడం కంటే కూడా మనకి ఏదైతే వచ్చో అది మాత్రమే చేస్తే కొంతవరకు ఫ్రెషర్గా అయినా సరే లోపలికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది ప్రతి స్టూడెంట్. సో మనం ఓవర్గా ఫీల్ అయిపోయి జస్ట్ ర్యాండమ్గా పేర్లు తెలిసిన మాత్రం రెజ్యూమ్లో పెట్టకూడదు అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.